వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. ఇండిగోకి సంబంధించి ఫ్లైట్స్ ఏదైతే క్యాన్సిల్ అవుతున్నాయో చాలామంది ప్రజలు దాదాపుగా 8 లక్షల మంది ప్రజలు అయితే ఇబ్బంది పడడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం పైన నేషనల్ మీడియాలో ఏదో రిపబ్లిక్ టీవీ ఉందో అర్నబ్ గోస్వామి అయితే డిబేట్స్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో పట్టాభి అండ్ ఎవరైతే దీపక్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ పార్టిసిపేషన్ ఈ డిబేట్లో ఏం జరిగిందంటే అర్నబ్ గోస్వామి వర్సెస్ దీపక్ రెడ్డి తర్వాత ఎవరైతే పట్టాభి ఉన్నారో వీళ్ళ మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. అంటే వీళ్ళిద్దరి మధ్య కొంత వాగ్వాదం అయితే జరిగింది వీళ్ళ ముగ్గురు మధ్య. అయితే ఏం జరిగింది అసలు దీని మీద ఈ టాపిక్ మీద ఈ డిబేట్స్ మీద చంద్రబాబు నాయుడు సైతం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. అయితే అర్నబ్ గోస్వామి ఏదైతే డిబేట్ పెట్టిండో డిబేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పట్టాభి ఉండో పట్టాభి పార్టిసిపేట్ చేసిండు. ఆ డిబేట్లో పట్టాభిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అది టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అర్నబ్ గోస్వామి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నా అంటే కాల్ వినపడట్లేదు అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంట. అంటే ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి అర్నబ్ గోస్వామి అడిగిండు పట్టాభిని. అడిగినప్పుడు పట్టాభి ఏం చేసిండు, పట్టాభి కొంత ఎవరైతే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో రామ్మోహన్ నాయుడిని కొంచెం ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి కూటమి నుంచి వెళ్ళిన ఇది మినిస్టర్ కాబట్టి కొంతవరకు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు అదేమైందంటే తిప్పి నరేంద్ర మోడీకి తెలియకుండానే జరుగుతుందా అనే విషయాన్ని ఈ ఎవరైతే పట్టాభి ఉన్నాడో పట్టాభి చెప్పిండు. అనేసరికి అర్నబ్ గోస్వామి ఆయన ఏంటంటే ఓపెన్గా ఏంటంటే అందరికీ తెలిసిన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ వెనకాల ఉండే మనిషి అర్నబ్ గోస్వామి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. నరేంద్ర మోడీ మీద ఈగ వాళ్ళైనా సరే ఆయన దాన్ని కాల్ చేశాడు. అంటే అలాంటి జర్నలిస్ట్ ఆయన అనమాట. అలా మోడీ వెనకాల ఉండే ఒక జర్నలిస్ట్ అని అందరికీ తెలుసు. అయితే మోడీ మీదకి ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిండు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నా నేను అంటే రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడుతున్నా, నువ్వు మధ్యలో మోడీ ఎందుకు వచ్చిండు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నా, ఆయన ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి అలా అని చెప్పేసి ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటా అని చెప్పేసి పట్టాభి మీద అయితే గట్టిగా అరవడం జరిగింది. అంటే ఇక్కడ అర్నబ్ గోస్వామి నరేంద్ర మోడీని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ అదే టైంలో ఏంటంటే ఇక్కడ కావాలంటే పట్టాభి కూడా కౌంటర్ ఇవ్వచ్చు. అంటే పట్టాభి చెప్పింది ఏంది, నరేంద్ర మోడీకి తెలియకుండా జరుగుతుందా అంటే నార్మల్గా చూసుకున్నా సరే ఇక్కడ ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్లో కేవలం రామ్మోహన్ నాయుడు ఒక్కడో తీసుకున్న డిసిషన్తోనే నడవదు కదా. ఇండిగో ఫ్లైట్స్ రద్దు అవ్వడానికి వాళ్ళు అలాంటి డిసిషన్ తీసుకోవడానికి ఏది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఒక్కడే కారణం కాదు కదా, దీని వెనకాల మొత్తం టీం ఉంటుంది కదా, అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా చేయలేడు కదా. ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే పట్టాభి చేసిండు. కానీ అక్కడ మాత్రం అర్నబ్ గోస్వామి ఏం చేసిండు, నరేంద్ర మోడీ సైడ్ టాపిక్ డైవర్ట్ అయిందని చెప్పేసి అయితే గొడవకు దిగిండు అనమాట. అంటే వాగ్వాదానికి దిగి గట్టిగా అరిచిండు. తర్వాత దీపక్ రెడ్డి వచ్చిండు. దీపక్ రెడ్డితో జరిగిన డిబేట్లో ఏం జరిగిందంటే దీపక్ రెడ్డి ఏం చేసిండంటే నోరు జారిండు. అంటే ఇక్కడ లోకేష్ని పైకి లేపడానికి అంటే లోకేష్ మీద పెంచే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఎవరైతే దీపక్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. ఇక్కడ ఆయన టీడీపీ, ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఒక మినిస్టరు, ముఖ్యమంత్రి కొడుకు ఆయన, దానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఏవియేషన్ మినిస్టర్కి ఏం సంబంధం అంటే ఈయన ఏం చెప్పిండంటే దీపక్ రెడ్డి అర్నబ్ గోస్వామితో వార్ రూమ్ నుంచి ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకొని వార్ రూమ్ నుంచి అన్ని కూడా పర్యవేక్షిస్తుండు నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అసలు నారా లోకేష్ ఏడున్నాడు, నారా లోకేష్ పోయి ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, చర్చల్లో ఉన్నాడు, ఆయన ఏదో పెట్టుబడుల కోసం వెళ్ళాడు అమెరికా. అయితే ఈయన ఏం చేసిండు, నారా లోకేష్ పర్యవేక్షణ చేస్తుండు వార్ రూమ్లో అని చెప్పి నోరు చాటడం జరిగింది. అంటే ఎందుకు లోకేష్ని పైకి లేపాలి, లోకేష్ ఇమేజ్ పెంచాలి నేషనల్ మీడియా దగ్గర అనేది ఏం చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేసిండు, ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఎవరైతే అర్నబ్ గోస్వామి ఉన్నాడో జర్నలిస్టు అర్నబ్ గోస్వామి రెచ్చిపోయిండు. అసలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సెంట్రల్ గవర్నమెంట్కి లోకేష్కి ఏం సంబంధం, అసలు ఏం కెపాసిటీ ఉంది లోకేష్కి అని అయితే ఆయన పెద్దగా అరవడం జరిగింది. చాలా పెద్ద డిబేట్ అయింది. దానికి సంబంధించి మొత్తం నేషనల్ మీడియా స్టేట్ మీడియా మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం కూడా అదే టాపిక్ నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో. అయితే ఇక్కడ ఎందుకు నారా లోకేష్ని ఎందుకు లేపాలి, అసలు నారా లోకేష్కి అక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ అసలు ఏమన్నా కనెక్షన్ ఉందా, అసలు వీళ్ళు డిబేట్కి ఎందుకు వెళ్ళాలి. అసలు నార్మల్గా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన పని అది. దానికి సంబంధించి వీళ్ళు మధ్యలో దూరి వీళ్ళు ఏదైతే అధికార ప్రతినిధులు కాబట్టి వీళ్ళు మధ్యలో దూరి నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి అక్కడ లోకేష్ని లేపే ప్రయత్నం చేసారు వీళ్ళు. దానివల్ల ఏమైంది, మళ్ళీ రిఫ్లెక్ట్ వెలికే కొట్టుకుంది అది. అంటే అనవసరంగా పోయి అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడినట్టు అయింది. ఇప్పుడు అప్పుడు అర్నబ్ గోస్వామి అని ఆయన పెద్ద సెలబ్రిటీ అక్కడ, అంటే నేషనల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అనుకుంటే జర్నలిస్టులు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారంటే ఆయన అర్నబ్ గోస్వామి. అలాంటి అర్నబ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి నోరు జారితే ఆయన ఊరుకుంటాడా, పెద్దగా అరిచిండు. ఎప్పుడైతే ఏదైతే ఫ్లైట్కి సంబంధించిన రద్దు అవుతున్నాయో ఈ రద్దు మొత్తం కూడా నరేంద్ర మోడీ సైడ్ ఎక్కడన్నా పోతుందేమో అని చెప్పేసి ఆయన మీద ఏమైనా ఈగ వాళ్తుందేమో అని చెప్పేసి అర్నబ్ గోస్వామి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వెళ్ళి నోరు జారిడు. ఇదే సంద దొరికిందని చెప్పేసి ఆయన రెచ్చిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చిందంటే మధ్యలోకి ఇక్కడ అసలు నీకు వాళ్ళకి అంటే ఏదైతే నారా లోకేష్కి సెంట్రల్ గవర్నమెంట్లో జరిగే ఇష్యూస్కి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు నోరు జారారు కాబట్టి అర్నబ్ గోస్వామి అడిగిన క్వశ్చన్స్కి ఏదైతే చంద్రబాబు నాయుడు ఏమో సమాధానం చెప్పినంటే నాకు
సివిలియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడికి సంబంధం ఏంటి? నేనెందుకు పర్యవేక్షిస్తా? ఆయన నా పార్టీలో ఒక ఎంపీ మాత్రమే. ఆయన పర్యవేక్షించాల్సింది, ఆయన అండర్ కంట్రోల్లో పనిచేయాల్సింది ఎవరి కంట్రోల్లో పనిచేయాలి అంటే నరేంద్ర మోడీ కంట్రోల్లో పనిచేయాలి. అంతేగాని నా కంట్రోల్లో పనిచేయడు కదా. ఇప్పుడు ఈ విమాన శాఖకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. నా పరిధిలో ఉండవు అనేది ఆయన ఓపెన్గా చెప్పేసిండు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా కంట్రోల్లో, నా అండర్లో పనిచేసే ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన కూటమిలో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యిండు ఆయన. ఆయనకు సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితే దానికి నేను బాధ్యత వహిస్తాను. అంతేగాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాడు కదా. బీజేపీ పార్టీ అయినంత మాత్రాన్ని ఎమ్మెల్యే అక్కడ నరేంద్ర మోడీకి సంబంధం ఉండదు కదా అనేసి చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తుండు. నా అండర్లో పనిచేసే, స్టేట్లో పనిచేసే నా పరిధిలో ఏ అయితే అంశాలు ఉంటాయో దీనికి సంబంధించి మాత్రమే నేను రెస్పాండ్ అవుతా. సెంట్రల్కి సంబంధించిన ఏవియేషన్ మినిస్ట్రీ గురించి నాకేం తెలుసు? అది రామ్మోహన్ నాయుడికి, నరేంద్ర మోడీకి తెలియని అయితే ఓపెన్గా చెప్పిండు. అంటే ఇక్కడ అనవసరంగా వెళ్ళి మాట్లాడడం వల్ల సీఎం సైతం రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ పట్టాభి అండ్ తర్వాత ఎవరైతే దీపక్ రెడ్డి అంటే వీళ్ళు అధికార ప్రతినిధులు, ఏది టీడీపీ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే అక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది టీడీపీ కూటమికి సంబంధించిన ఎవరైతే వాళ్ళ ఎంపీ ఉన్నాడో టీడీపీ ఎంపీకి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి కొంతవరకు అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీని మొత్తాన్ని ఫోకస్ చేసి వైసీపీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఎవరైతే మినిస్టరో మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడో, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంతా అనవసరంగా చిలికి గాలివాన అయినట్టు అయింది. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పటి వరకు అసలు రామ్మోహన్ నాయుడు మీద ఒక నెగిటివ్ లేదు ప్రజల్లో. ఆయన ఎప్పుడు కూడా ఇంతకుముందు అధికారంలో లేకముందు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్లో ఆయన గలాన్ని వినిపించిండు స్ట్రాంగ్గా ప్రజల కోసం, స్పెషల్ స్టేటస్ కోసం ఆయన గలాన్ని వినిపించిండు. కానీ ఇది ఒక్క దెబ్బతో ఆయన ఇమేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందులో ఈ టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాతో మాట్లాడడం వల్ల ఏదైతే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వైసీపీ ఉందో, వైసీపీ పార్టీ అయితే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లయితే అంటే ట్రోల్ చేస్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడిని. ఆయన ఇమీడియట్లీగా రాజీనామా చేయాలి. అనవసరంగా లొకేషన్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే నేషనల్ మీడియా నరేంద్ర మోడీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో రామ్మోహన్ నాయుడిని తక్కువ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన స్టేట్కి సంబంధించిన ఎవరైతే వీళ్ళు అధికార ప్రతినిధిగా వెళ్ళారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే లొకేషన్ని లేపే ప్రయత్నంలో మళ్ళీ రామ్మోహన్ నాయుడు తక్కువే చేశారు. అంటే ఇక్కడ మొత్తానికి బలైపోయేది ఎవరంటే రామ్మోహన్ నాయుడు. ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే మోడీని ప్రొటెక్ట్ చేయడానికి ఏమో అది ఉంది, నేషనల్ మీడియా ఉంది, లొకేషన్ని లేపడానికి ఏమో వీళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తానికి ఫోకస్ అయింది ఎవరు, మొత్తానికి తక్కువ ఇమేజ్ మొత్తం కోల్పోయింది ఎవరంటే రామ్మోహన్ నాయుడే. కాబట్టి రామ్మోహన్ నాయుడిని ఇంత తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన చేతిలో ఉన్న విషయం కాదు. అంటే ఆయన ఒక్కడ వల్ల ఇదంతా జరిగింది కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. అంటే ఒక బాగా ధనిక కంపెనీ ఏదైతే ఉందో, సంస్థ ఉందో, డబ్బు గల సంస్థ ఉందో, ప్రైవేట్ సంస్థ, ఆ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ముందు నిలబడలేకపోయింది గవర్నమెంట్. అది ఇండిగో చేసిన గేమ్ అదంతా. అంతేగాని ఇక్కడ రామ్మోహన్ నాయుడిని స్పెషల్గా ఫోకస్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఆయన మినిస్ట్రీ, ఆయన అండర్ కంట్రోల్ ఉన్న మినిస్ట్రీ కాబట్టి ఆయన క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ సినారియోలో మొత్తంలో చూసుకుంటే ఒకరిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం ఈయననేది తక్కువ చేయడం అయితే కొంతవరకు అయితే అందరూ ఆలోచిస్తున్నారు. ఈ ట్రోల్స్ కూడా ఎక్కువైపోయినాయి రామ్మోహన్ నాయుడు మీద. కాబట్టి ఏదైతే ఈ విషయం జరిగిందో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.